సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. సో ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు జరిగింది అన్ఫేర్ ఎలిమినేషన్. నిజంగా శ్రీజ, ఎందుకంటే స్టార్టింగ్లో అందరు అన్నారు ఏమని అంటే, స్టార్టింగ్లో మీరే కదా ఆమెని నెగిటివ్లో చేసింది, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కావాలి అనుకుంటున్నారు అనేసి. కొన్ని యూట్యూబ్ వీడియోస్ కింద ప్రోమోస్ కింద చూస్తే యూ కెన్ సీ, ఫస్ట్ స్టార్టింగ్లో శ్రీజని నెగిటివిటీ చేసింది మీరే, మళ్ళీ ఇప్పుడు శ్రీజ కావాలి అనుకుంటున్నారు అనేసి అంటున్నారు. సో ప్రతి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి కదా. శ్రీజ ఫస్ట్ అట్లా మీ వాయిసే అంత, ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చినాకనే అట్లా అంటే ఏదో అంటే ఫోటేజ్ కోసం అది ఇది అనేసి ఆమె లౌడ్గా మాట్లాడడం కాదు, ఆమె ముందు నుంచే ఆమె వాయిసే అంత. సో అది 2 వీక్స్ అట్లా అందరు చిరాకు వస్తుంది నీ వాయిస్ అది ఇది నామినేషన్స్ అని, ఇంకా నాగార్జున సార్ అనేసి వీళ్ళందరూ అంటుంటే ఆమె తగ్గించుకుంది. ఎవ్రీథింగ్ మాట్లాడడం కానీ ప్రతిదీ ఆమె తగ్గించుకుంది. మారింది ఆమె వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. సో టాస్క్లు అంటే 100కి 1000% ఆమె టాస్క్లో ఎఫర్ట్స్ పెడుతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క విషయంలో ఆమె స్టాండ్ తీసుకుంటుంది. రీసెంట్గా కళ్యాణ్ క్యాప్టెన్సీ కూడా శ్రీజ స్టాండ్ తీసుకోకపోతే, శ్రీజ ఏమన్నది, తనుజాకి హౌస్ అంతా సపోర్ట్ ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే ఓకే, బట్ అక్కడ హౌస్మేట్స్ కూడా, హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కళ్యాణ్ అని అనుకున్నారు. ఎందుకంటే తనుజ ఆల్రెడీ ఆమె కుకింగ్ మానిటర్ ఉన్నప్పుడు చూసినారు కదా, అందుకని. అంటే ఇప్పుడు తనుజ బ్యాడ్ అని కాదు, కాకపోతే ఆమె ఎట్లుంటుందో కొంచెం కోపం అనేసి, సో క్యాప్టెన్గా అట్లా ఉండడం. సో షీ మే గెట్ ఛాన్సెస్ ఇన్ నెక్స్ట్ వీక్స్ ఆల్సో. కాకపోతే ఇప్పటికి మాత్రం అందరూ కళ్యాణ్ ఎఫర్ట్స్ పెట్టిండు గేమ్స్లో. సో అందుకని ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు మేక్ క్యాప్టెన్ యాజ్ కళ్యాణ్ కదా. సో ఇప్పుడు శ్రీజ స్టాండ్ తీసుకున్న బట్టే కళ్యాణ్ క్యాప్టెన్సీ అయ్యాడని నేను అనుకుంటూనే, ఇది అందరూ నిజంగా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే శ్రీజ కొంచెం స్టాండ్ తీసుకుంది కాబట్టి కళ్యాణ్ క్యాప్టెన్స్ అయ్యండి. ఇంకా ఇమాన్యుయల్ క్యాప్టెన్సీలో హెల్ప్ చేసింది, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది, ప్రతి ఒక్కరి కోసం స్టాండ్ తీసుకుంటుంది, ఎవరిని కావాలని హర్ట్ చేయదు కూడా శ్రీజ. ఇప్పుడు నేను శ్రీజకి సపోర్ట్ అని కాదు, బికాజ్ ఆమె మారింది. నువ్వు ఇట్లా అరవకు అని చెప్తే ఆమె మార్చుకొని ఆడి టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టి హౌస్లో ప్రతి దాంట్లో ఆమె అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ అంత మంచిగా ఉండి ఆమె ప్రతి దాంట్లో విన్నర్ అవ్వాలి, విన్నర్ ఒక కామన్ గర్ల్గా వచ్చి, ఐ థింక్ బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండేమో ముందు ఒక్కొక్కరిని కామనర్స్ని తీసేయడానికి. అట్లాంటప్పుడు ఎందుకు మరి తీసుకోవడము? సో అంటే ఇప్పుడు అయినా బిగ్ బాస్ మన ఆడియన్స్ ఓటింగ్స్ ప్రకారం కదా ఎలిమినేట్ చేయాల్సింది. సో మా ఆడియన్స్ ఓటింగ్స్ ప్రకారం కాకుండా మీరే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఓటింగ్ లైన్స్ ఎందుకు క్లోజ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకు ఓటింగ్స్? మా ఆడియన్స్ చెప్పినట్టు కదా, ఆడియన్స్కి ఎవరు ఇష్టం ఉంటారో, ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, గేమ్ చూసి అన్నీ చూసే హౌస్లో ఉంచాలని డిసైడ్ అవుతారు. సో వాళ్ళ క్యాలిక్యులేషన్ చేయకుండా మీకు నచ్చిన వాళ్ళని హౌస్లో ఉంచాలి అనుకుంటే మరి ఎందుకు ఓటింగ్స్? ఈ రోజు నుంచి ఓటింగ్స్ నెక్స్ట్ నామినేషన్ నుంచి క్యాన్సిల్ చేయండి, అసలు ఓటింగ్స్ వేయండి అనేసి పెట్టకండి. మీరు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది కదా మీకు. ఓకే, బిగ్ బాస్ ఖచ్చితంగా ఏం చేసినా మంచిగా చేస్తాడు, అంటే ఏదో ఒక ట్విస్ట్ సంథింగ్ విల్ బి దేర్. కాకపోతే ఇట్లా అన్ఫేర్ ఎలిమినేషన్ చేయదు. ఎందుకంటే ఆమె ఆడట్లేదు, ఓకే ఆమె ఇందులో ఇన్వాల్వ్ కావట్లేదు అంటే యూ కెన్ ఎలిమినేట్ కదా. ఆమెకి ఓటింగ్స్ ఉంది, ఆమె ఆడుతుంది, అందరి కోసం స్టాండ్ తీసుకుంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది, మరి ఎందుకు ఆమెని బయటికి తీసుకురావడము? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ఫేర్. ఖచ్చితంగా శ్రీజని మేము మళ్ళీ ఇంట్లో చూడాలి అనుకుంటున్నాం. బిగ్ బాస్